పాపికొండలు లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేస్. మీలో ఎవరైనా పాపికొండలు వెళ్ళాలనుకుంటే మాత్రం జల్దీ పోండి. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా అయితే పాపికొండలనైతే కొలాప్స్ చేస్తున్నారు. తర్వాత మనం పాపికొండలు చూద్దామన్న ఉండదు కాబట్టి సో జస్ట్ వెళ్ళాలి, విజిట్ చేయాలి ఒక్కసారైనా అనుకున్న వాళ్ళైతే తొందరగా వెళ్ళండి. పాపికొండలు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే భద్రాచలం నుండి వెళ్ళొచ్చు. అలాగే రాజమండ్రి నుండి కూడా అయితే వెళ్ళొచ్చు. మేమైతే హైదరాబాద్ టు భద్రాచలం వెళ్ళి అక్కడ నుండి అయితే పాపికొండలు విజిట్ చేసాము. హైదరాబాద్ టు భద్రాచలం నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. దారిలో ఆకలేసింది. ఒక డాబా దగ్గర అయితే జీరా రైస్ అండ్ దాల్ తడకా తినేసుకొని మేము డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. ఆఫ్టర్ డిన్నర్ ఇంకా డైరెక్ట్ భద్రాచలంకే వెళ్ళిపోయాము. అండ్ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. టెంపుల్ దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నాము. అక్కడ నుండి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ రోజు విఐపి విజిట్ ఉండడం వల్ల మాకైతే ఆల్మోస్ట్ దర్శనంకి 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. దర్శనం అంతా అయిపోయి మేము లంచ్ చేసేసరికి అయితే ఆల్మోస్ట్ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ డే ఏం చేద్దామని ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఆ పర్ణశాలకి వెళ్ళాము. అండ్ సీత అమ్మవారు చీర ఆరబెట్టుకున్న ప్లేస్ విజిట్ చేసాము. అండ్ అక్కడే దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి అక్కడే దగ్గరలో ఉన్న మినీ అరుణాచలం అయితే విజిట్ చేసాము. అక్కడైతే అసలు ఆ అష్టలింగాలు అవన్నీ అయితే చాలా బాగా అనిపించింది. ఈవెన్ దో నేను అరుణాచలంకి వెళ్ళినా కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గానే ఉంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి అక్కడ టెంపుల్కి నియర్ బై ఉన్న టూరిజం వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మేము పాపికొండలు బోటింగ్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ అయితే 1000 పడింది. మేము 5 మెంబర్స్ 5000 పడింది. పాపికొండలు వ్యూ పాయింట్ చూడాలంటే ఫస్ట్ అయితే పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. బికాజ్ అక్కడ నుండే అన్ని బోట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మాకు టూరిజం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్రాన్స్పోర్ట్లోనే అయితే మేము పోచవరం బోట్ పాయింట్కి రీచ్ అయ్యాము. అండ్ టుక్ ఆల్మోస్ట్ అంటే 70 to 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే. స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ మెల్లిమెల్లిగా అయితే ఆ గ్రీనరీ అదంతా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాకైతే ఇంకా మేము మా ప్రూఫ్స్ అండ్ టికెట్స్ అట్లా చూపించేసి అయితే డైరెక్ట్ ఇంకా బోట్ ఎక్కేసాము. అండ్ బోట్ ఎక్కగానే కొంచెం అయితే మన అందరికైతే లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. బట్ కొంతమంది వేసుకున్నారు, కొంతమంది అయితే లైట్ తీసుకున్నారు. బోట్ అయితే వెళ్తున్నప్పుడు కొంచెం డల్గానే అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ పెట్టారు. అండ్ మధ్యలో ఏంటంటే ఆ పాపికొండల మధ్యలో అక్కడున్న కొన్ని ట్రైబల్ విలేజెస్, అక్కడున్న పీపుల్, వాళ్ళ జీవన విధానం, అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది అయితే చెప్పారు. వాళ్ళు అక్కడ చెప్తుండే అయితే నాకు ఒకటి ఏమనిపించిందంటే 5G కాలంలో బ్రతుకుతున్నాము. బట్ అక్కడ వాళ్ళకైతే కొన్ని ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా చేతిలోనే, ఇంటర్నెట్ చేతిలో ఉంది. లైక్ ఎవరు ఏది కావాలంటే అది చేయొచ్చు. బట్ అక్కడ ఫెసిలిటీస్ లేవు. అదైతే కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ మధ్యలో ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ ఏంటంటే ఎంతో పురాతనమైన ఒక శివాలయం అయితే ఉంది. అక్కడ ఒక 20 minutes అయితే టైం ఇచ్చారు. బికాజ్ వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి. అక్కడైతే మాకు చాలా బాగా అనిపించింది. మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము మా ఫ్రెండ్స్తో కలిసి. అండ్ అక్కడ శివాలయంకి వెళ్తున్న దారిలో అయితే కొన్ని లైక్ ఇప్పుడు ఊర్లలో కదా చిన్న చిన్న అంచెలు అండ్ తడకలు, ఆ స్టిక్ ఉంటుంది చూడండి, కైండ్ ఆఫ్ బ్యాంబూ ట్రీ. దాంతో అయితే వీళ్ళు వెరైటీగా బొమ్మలు చేస్తున్నారు. లైక్ ఇంట్లో మనమైతే లైక్ షో పర్పస్ అయితే పెట్టుకోవచ్చు. అసలు అవి చూస్తే మాత్రం అసలు వాట్ ఏ టాలెంట్ అనిపించింది. అండ్ మీరు ఇక్కడ చూస్తే మాత్రం ఎంత బాగా చేశారు. నాకైతే వాళ్ళ ఆర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి. ఈవెన్ టీ పైన కానీ, టీవీల పైన కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. మేమైతే అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది, తీసుకున్నాము. అండ్ అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయినాకైతే బోట్లో మాకు లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా రిటర్న్ జర్నీ. ఆ వ్యూ పాయింట్ అయితే అసలు భలే ఉంది, క్రేజీ అనిపించింది. రిటర్న్ జర్నీలో మాత్రం అసలు ఫుల్ మజా వచ్చింది. బికాజ్ ఏంటంటే రిటర్న్ జర్నీలో వాళ్ళైతే నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. అండ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. మా బోటింగ్లో ఎలా అంటే లైక్ కొంచెం ఏజ్ వాళ్ళని, లైక్ పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి పెళ్ళప్పుడు ఎట్లయింది ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయించడం. అండ్ యంగ్స్టర్స్తో డ్యాన్స్ చేయించడం, చిన్న పిల్లలతో డ్యాన్స్ చేయించడం. అండ్ అక్కడ ఏంటంటే ఒక పర్సన్ కైండ్ ఆఫ్ హీ షాడోయింగ్ అండ్ అదర్ పీపుల్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్. అసలు ఎంత బాగా అనిపించిందో. ఏంటంటే డ్యాన్స్ రా నేను కూడా ఆ సౌండ్ సిస్టమ్కి ఫుల్ ఇంకా అట్రాక్ట్ అయిపోయి నేను కూడా వెళ్ళి 4 స్టెప్పులు వేసిన. అదైతే చాలా బాగా అనిపించింది.
అండ్ రిటర్న్ జర్నీ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ పోచవరం బోటింగ్ పాయింట్‌కి వచ్చాము. అక్కడ నుండి అయితే సో మాకు ఎలా అయితే వెహికల్‌లో వచ్చామో సో అదే వెహికల్‌తో మళ్ళీ భద్రాచలం వరకైతే డ్రాప్ చేశారు. సో అక్కడ నుండి అయితే మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్‌కి అయితే వచ్చాము. సో మీరు ఎవరైతే పాపికొండలు విజిట్ చేద్దాం అనుకుంటున్నారో సో బెటర్ విజిట్ చేయండి. బికాజ్ పోలవరం ప్రాజెక్ట్ వస్తే తర్వాత చూడాలనుకున్నా కూడా చూడలేరు. అండ్ ఇదైతే సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నేను చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.